దేవుని యొద్ద ఉండేను, సమస్తము కూడా ఆయన మూలంగానే కలిగింది. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? ఆదిలోనే వాక్యమై ఉంటే మరి ఆదిలోనే ఆ వాక్యం దేవుని యొద్ద ఉంటే, ఆ వాక్యం మన దగ్గరికి వస్తే, ఆ దేవుడే మనలోకి వస్తే, ఆ దేవుడే నాలోకి వస్తే, ఆ దేవుడే నా ఇంటిలోకి వస్తే, ఆ దేవుడే నా బిడ్డలోకి వస్తే, ఆ దేవుడే నా కుటుంబంలోకి వస్తే, ఆ దేవుడే నా సమాజంలోకి వస్తే, ఆ దేవుడే ఈ లోకానికి వస్తే, ఇవెవరు అసలు ఎవరు అని అడుగుతున్నాం కదా. దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తే నువ్వెవడు అని అడుగుతున్నారే. నేను బ్రతకమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జీవించమని వాక్యం చెప్తుంది, ఆలోచించమని వాక్యం చెప్తుంది, నీ కుటుంబాన్ని రక్షించుకోమని వాక్యం చెప్తుంది, నీ బిడ్డను రక్షించుకోమని వాక్యం చెప్తుంది, నీ గ్రామం రక్షించుకోమని వాక్యం చెప్తుంది, నీ దేశం కొరకు ప్రార్థించమని చెప్తుంది. అన్ని కూడా మర్చిపోతున్నా. నేనే నీ ఇంటిలోనికి వస్తాను, నువ్వు నా యొద్దకు రావక్కర్లేదు, నేనే నీ దగ్గరికి వస్తాను అని అడుగుతుంటే, నీవు నా యొద్దకు రావాల్సిన పని లేదు, నేనే నీ యొద్దకు వస్తాను. ఎప్పుడు తెలుసా? ఈ లోకంలో తిరుగుతూ, తాగుతూ, దొరుకుతూ, అందసందాలతో గడుపుతూ నీ సమయం అంతా వ్యర్థమైపోయిన జరుగుతుంది. నీ సంవత్సరం నిండిపోయిన తర్వాత అప్పుడు నువ్వు అక్కడికి వెళతాం. అంతవరకు కూడా దేవుణ్ణి నీ ఇంటిలోకి కానీ, నీ ఒంటిలోకి కానీ, నీ హృదయంలోకి కానీ ఆయన నీవు ఆహ్వానించలేకపోతూ ఉన్నావు. మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మరి యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి యొక్క గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, మరి యొక్క గ్రంథకర్తతో ఎవరగా మాట్లాడుతూ ఉన్నాడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడను, తానే ఆకాశమునకును భూమికిని ప్రవేయముందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఈ రోజు ప్రియమైన దేవునికి బిడ్డలారా, పెద్ద మందిరాలు కట్టేస్తున్నాం, టైల్స్తో నిర్మిస్తూ ఉన్నాం. ఆలయాలు నిర్మించడం గొప్పతనము కాదు. ఆయన ఆలయాలలో నిలబడదు, ఆయన ఆలయాలలో ఆయన ఉండడు. ఆరాధన అయిపోయిన తర్వాత ఆలయానికి తాళాలు వేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాం. నువ్వు వచ్చినప్పుడే, ఆదివారం వచ్చినప్పుడే ఆ యొక్క ఆలయాన్ని తెరుస్తున్నావు. ఆయన అంటున్నాడు కదా, ఆలయములో నివసింపడు, ఆలయంలో ఆయన నివసింపడు. ఆయన ఏ ఆలయంలో నివసిస్తాడో తెలుసా? నీ హృదయం అనే ఆలయములో ఆయన ఉంటాడు. ఎప్పుడు మనుషుల యొక్క ఆలయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మందిరాలు తాళం వేసి చేస్తావేమో, ఆయన మందిరాల్లో ఉన్నాడండి. నువ్వు పెద్ద మందిరాలు కట్టినా ఆయన ఉండడు. ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? నువ్వు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. జగత్తులు అందరి సమస్తమును నిర్మించిన దేవుడు, తానే ఆకాశమును భూమిని ప్రభువునందున హస్తకృతమైన ఆలయములో నివసింపడు అని ఇక్కడ అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనములో ఆయన కరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. హృదయం అనే ఆలయములో ఉంటాడు, హృదయం అనే దేహములో ఆయన ఉంటాడు. నీ ఇల్లు అనే దేహములో ఉంటాడు. ప్రియమైన దగ్గర బిడ్డలారా, నువ్వెక్కడ నిలబడితే అక్కడ దేవుని యొక్క ఆలయము, నువ్వెక్కడ మాట్లాడితే అక్కడ దేవుని యొక్క ఆలయము. నువ్వున్న కడే ఆయన ఉంటాడు, కానీ తలుపులు మూసేసే కడ ఆయన ఉండడని ఈ యొక్క అపోస్తలుల గ్రంథకర్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క గ్రంథకర్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమికుడు బిడ్డలారా, అట్టువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిను పూజించి సేవించుని
యుగ యుగములకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. రోమపత్రిక 1వ అధ్యాయము 25వ వచనములో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించుతరే యుగ యుగములకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. యుగ యుగములకు ఆయనే స్తోత్రార్హుడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి యొక్క గ్రంథకర్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేచితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే కదా అని హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. మరియు చూడండి ప్రియమైన, మరియు ప్రభువా సృష్టికర్త, శివాధిపతి, జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేచితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే కదా. ఒక ఇల్లు కట్టాలి అని అంటే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టొచ్చు, లేదంటే 20 లక్షలు ఖర్చు పెట్టొచ్చు. కానీ దేవుడు ఒక్క ఖర్చు కూడా నీ మీద పెట్టకుండగా, రూపాయి పెట్టుబడి నీ మీద పెట్టకుండగా, ఒక్క రూపాయి కూడా నీ మీద ఆశించకుండగా, నువ్వు బ్రతకడానికి, నువ్వు జీవించడానికి ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను నిన్ను సృజించి నీ మీద పెట్టుబడి పెట్టకుండగా దేవుడు నిన్ను కాస్తూ కాపాడుతూ ఆయన నిన్ను రక్షించడానికి నీ పక్కనే తిరుగుతూ ఉన్నాడు. ఒక స్నేహితుడిగా తిరుగుతూనే ఉన్నాడు. ఆయనను గమనించలేకపోతున్నాడు. ఈ ప్రభుత్వము లెక్కేసుకున్నట్లయితే మన యొక్క దేశ యొక్క పౌరుషత్వ ప్రకారము మనుషుడి యొక్క తల మీద దగ్గరగా లెక్కేసుకోవాల్సి వస్తే, అప్పు లెక్కేసుకోవాల్సి వస్తే దగ్గరగా ఉండొచ్చు. ఒక 10 లక్షలు 20 లక్షలు నీ మీద, ఒక్కొక్కడి మీద అప్పు ఉండొచ్చు. ఒక మనుషుడి మీద 10 లక్షలు 20 లక్షలు అప్పు ఉండొచ్చు నీ మీద. ఈ ప్రభుత్వం నీ మీద అప్పు చేస్తుంది. నీకు బిల్లు ఇవ్వడానికి అప్పు చేసి ఉండొచ్చు, నీకు పెన్షన్లు ఇవ్వడానికి అప్పు చేసి ఉండొచ్చు, నీకు భూములు ఇవ్వడానికి అప్పు చేసి ఉండొచ్చు, నీ పిల్లలు రుణాలు ఇవ్వడానికి అప్పు చేసి ఉండొచ్చు. ఈ లోకం నీ మీద ఇంచుమించు 20 లక్షలు 30 లక్షల రూపాయలు అప్పు నీ మీద పెట్టొచ్చు. కానీ దేవుడు నీ మీద అప్పు అనేది పెట్టలేదు. అసలు నీ మీద అప్పు అనేది మోపలేదు. నీ తల్లిదండ్రులు నీకు వివాహం చేయడానికో, లేదంటే నీకు ఉద్యోగం సంపాదించడానికో 20 లక్షలు 30 లక్షల రూపాయలు అప్పు చేసి నీ మీద పెట్టి ఆ అప్పును తీర్చుకోరా అని నీ మీద నీ తల్లిదండ్రులు మోపొచ్చేమా. కానీ నా ప్రభువైన దేవుడు నీ మీద ఒక్క రూపాయి కూడా అప్పు పెట్టలేదు. నీ తల్లిదండ్రులు నీ మీద అప్పు పెట్టచ్చు, ఈ ప్రభుత్వం నీ మీద అప్పు పెట్టచ్చు. కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నేను పుట్టినప్పుడు నుండి తిరిగి ఆయన రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా ఒక్క రూపాయి కూడా నా మీద పెట్టుబడి పెట్టకుండా ఆయనే పెట్టుబడి పెట్టాడు. ఏం పెట్టుబడి పెట్టాడు తెలుసా? ఆయనే పెట్టుబడి పెట్టుకున్నాడు. ఆయన రక్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు, ఆయన శ్రమని నాకు పెట్టుబడిగా పెట్టాడు, ఆయన జీవాన్ని నా పెట్టుబడిగా పెట్టాడు, ఆయన మరణించాడు నా కొరకు, ఆయన తిరిగి లేచాడు. అది నాకు పెట్టుబడిగా పెట్టి దాన్ని సజీవుడిగా ఉంచి ఆయన నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. అయితే ప్రియమందరికి పెట్టారు. మరి యొక్క గ్రంథకర్త కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూములు ఉన్నవి దృశ్యములైనవి గాని అదృష్టములైనవి గాని అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాగా ఆయనను బట్టి సృజింపబడును. చూడండి ప్రేమ బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, ప్రభుత్వాలైనా ఆయన మూలంగా పుట్టినాయి, ప్రధానులైనా ఆయన మూలంగా పుట్టినాయి, అధికారులైనా ఆయన మూలంగా పుట్టినాయి. ఆయన సృజించిన మరి సమస్తము కూడా ఆయన బట్టి సృజింపబడిని గాని ఏది కూడా ఆయన లేకుండా కలవలేదు. నువ్వు అనుకుంటున్నావు, నేను పెద్ద చదువు చదివేశాను కదా, నేను పెద్ద కలెక్టర్ అయిపోయాను కదా, ఇది నా జ్ఞానంతో వచ్చిందని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది నీ జ్ఞానముకు కాదు, దేవుడి యొక్క సంకల్పము నీ మీద ఉంది కాబట్టి ఆ దేవుడు నీకు కలెక్టర్ అనే జాబ్ ఇచ్చాడు. నువ్వు ఐపీఎస్ చదవాలేమో, నువ్వు ఐపీఎస్ చదివి ఆ జాబులు సంపాదించుకోవాలనుకుంటున్నావేమో. అది నీ జ్ఞానము కాదు, దేవుడి యొక్క నిబంధనలోనే ఉన్నావు కాబట్టి దేవుడు నీకు ఐపీఎస్ అనే జాబుని దేవుడు నీకు ఇచ్చాడు. నీ సొంత జ్ఞానం చేత, నీ బలము చేత, నీ డబ్బు చేత నువ్వు సంపాదించుకోవాలి. దేవుడు నీకు పెట్టుబడిగా పెట్టాడు, నువ్వు బ్రతకడానికి పెట్టుబడిగా పెట్టాడు. ప్రియమైన దీనికి పెట్టినాడు. ఆయన అంటున్నాడు, మరి యొక్క మాట మనం చూస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు కదా, ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయములో 11వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ 24 పెద్దలు, 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వారిని ఎదుట సాగిలపడి యుగయుగములను జీవించుచున్న వానికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తములను బట్టి అవి యుండెను, దానిని బట్టి సృష్టింపబడిను గనుక మహిమ ఘనత ప్రభావములను పొందనార్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనముల ఎదుట వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, 24 పెద్దలు ఎక్కడున్నారు అని అంటే సింహాసనం ఎదుట ఉన్నారు. ఈ సింహాసనం ఎదుట ఉన్న ఈ యొక్క పెద్దలు ఏం చేస్తున్నారంటే ఆసీనుడు అయిన వారు ఎదుట సాగిలపడి యుగయుగములను జీవించుచున్న వారికి నమస్కారం చేస్తున్నాడు. మనుష్యుడికి మరణము రావచ్చేమో గాని దేవునికి మరణం అనేది లేదు. మనుషుడు ఏదో ఒక రోజున చనిపోవలసింది, కానీ దేవునికి మరణం అనేది లేదు. మరణపు ముళ్ళును విడిచాడు దేవుడు. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని అడుగుతున్నాడు. మరణము నా ప్రభువైన క్రీస్తుకు భయపడ్డది. నా ప్రభువైన యేసు క్రీస్తు లాజరు సమాధిలో ఉన్నప్పుడు, లాజరా బయటికి రా అని చెప్పాడు. బయటకు వచ్చిస్తాడు. ప్రియమందకు బిడ్డలారా, యాయేరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ యొక్క పాడను పట్టుకున్నప్పుడు, ప్రియమందకు బిడ్డలారా, ఆ పాడ మీద నుంచి లెగిసి కూర్చున్నట్లుగా చూస్తున్నాం. ఒక అధికారి కుమార్తె చనిపోయినప్పుడు ఇంటిలోకి వెళ్ళి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారు చెయ్యి పట్టుకున్న వెంటనే ఆమె లెగిసి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. యుగయుగములు జీవించేవాడు ఆయనే. ఏ మరణము కూడా ఆయన బంధించలేదు. చాలా మంది కూడా నేను మరణిస్తాను, నేను లెగిస్తానని చెప్పిన వారు కానీ లెగిసిన వాడు ఎవరు లేదు. కానీ నా ప్రభువైన దేవుడు నేను మరణిస్తాను, తిరిగి లెగిస్తాను ఆయన వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన లేచాడు, ఒలే కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ఆరోహణమై తండ్రి యొక్క రాజ్యానికి, తండ్రి యొక్క రొమ్మని ఆయన ఆడుకుని ఉన్నాడు. ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నాడు. వచ్చిన తర్వాత మనమందరము కూడా సిద్ధముగా ఉండాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజున మనం నేర్చుకున్నాము కదా. ఏం నేర్చుకున్నామో తెలిసే ప్రియమైన బిడ్డలా, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించనని దేవుడు ఏ విధంగా అయితే మనకి బయలుపరిచాడు, ఆ విధంగా ఈ రోజుని పాత నిబంధన గ్రంథకర్తల్లో మనం చూస్తాం, కొత్త నిబంధన గ్రంథకర్తల్లో మనం చూస్తాం. దేవుడు భూమి ఆకాశమును ఎలా సృష్టించాడు,
ఎలా సృష్టించాడు, ఏ విధంగా సృష్టించాడు మనం ఈ రోజున మనము నేర్చుకున్నాం. ఈ అంశము మీద భూమి ఆకాశముల సృష్టి మరియు సృష్టికర్త సృష్టి అన్న అంశం మీద ఈ రోజుని మనం నేర్చుకున్నాం.